ఆలోచన విధానం ముందలా ఒకలాగా లేదు. మారుతున్నది పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి వాళ్ళేం జేస్తున్నారంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైమ్‌లో కొంతమంది సరేలే పోనీలే అన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని కూడా బీజేపీ వైపే వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఓకే. నాకున్న సమాచారం. అంటే నేను ప్రజల్లో కలుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ అభిప్రాయాలు సో, మీరనేదేంటంటే, మీరు ఇప్పుడు 2 ముఖ్యమైన విషయాలు చెప్పిందేంటంటే, ఆల్రెడీ 4 స్థానాలు బీజేపీ అసెంబ్లీలో గెలవడం అనేది అది పెద్ద పాజిటివ్. రెండోటి క్రాస్ ఓటింగ్ ఉంటది. అంటే కాంగ్రెస్ అసెంబ్లీలో కాంగ్రెస్ కోటేసినటువంటి ఓటర్లు కూడా ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అయ్యి మోడీ పేరుతోని మోడీకి వేసే అవకాశం ఉందని కూడా అన్నారు. మూడొక ముఖ్యమైన పాయింట్ మీరేం చెప్పారంటే, క్యాండిడేట్ కూడా మృదు స్వభావి అందరిని కలుపుకొని పోయే తత్వం ఉందన్నారు. అయితే ఇంకొక చిన్న క్వెషన్ అండి. ఈ మిగతా వారి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంది? అంటే నగేష్ గారికి, రాథోడ్ అండ్ స్వయం బాబురావు గారికి